అని అది ఒకవేళ వస్తే ఇట్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. అండ్ దట్ వాకాన్ కారిడార్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఏరియా. దాని లోపల ఏంటంటే దాదాపు 5-6 దేశాలది ఒక దగ్గర ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇదన్నమాట. సో వీ షుడ్ రైట్ఫుల్లీ క్లెయిమ్ ఆర్ ద ఏరియాస్. అందువల్ల ఏమైందంటే ఇంకోటి చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ ఇన్ బిట్వీన్ ఇట్ గాట్ అది ఎఫెక్టెడ్. ఎందుకంటే చైనా హ్యాస్ సంక్ a lot of the money into CPEC అనుకోండి ఇవన్నీ కానివ్వండి, బట్ దే డింట్ గెట్ ఆ గేమ్స్ ఏం రాలేదు వాళ్ళకి. అది కాక పాకిస్తాన్ ఆఫ్ లేట్ అగైన్ డ్రిఫ్టింగ్ టువర్డ్స్ అమెరికా. అందువల్ల యాజ్ అ చైనా ఇస్ కన్సర్న్ నాట్ వెరీ వెల్ డిస్పోజ్డ్ ఆఫ్ టువర్డ్ పాకిస్తాన్. దీని లోపల ఏంటంటే మనం సోవియట్ రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి కూర్చొని వీ కెన్ థింక్ ఆఫ్ దీస్ అదర్ ఏరియాస్. పొలిటికల్ అండ్ డిసిషన్ చూడాలి. మన ఇప్పుడు గవర్నమెంట్ చేయకపోతే నాకు తెలిసినంత మటుకు ఇంకా ఎవరు చేయలేరు అనుకుంటానంటే. రైట్. పేకేటి గారు, ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్, ఫ్రెష్ విజువల్స్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్ కాన్సులేట్ ఏట కొద్ది నిమిషాల క్రితం ఆందోళన మొదలైంది. అక్కడ వెళ్ళి ప్రొటెస్టర్స్ అక్కడికి చేరుకుంటున్నారు. అంటే ఒక ఇందాక అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అన్నారు, కశ్మీరీ సమాజం, జమ్మూ అండ్ కాశ్మీరీ సమాజం ముందుకు రావాలని. బహుశా వాళ్ళలో ఆ చేతన నిన్న మొదలై ఉంటుంది. ఈరోజు ఒకళ్ళొక్కళ్ళే చేరుకుంటున్నారు. అండ్ ఇది అంతర్జాతీయ సమాజం ఈరోజు చూస్తుంది. నిన్నటిదాకా మనం ఏం మాట్లాడలా, బట్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వం మాట్లాడటం కాదు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాట్లాడుతున్నారనే దానికి సంకేతంగా దీన్ని చూడవచ్చునా మనం? తప్పకుండా అండి. ఎందుకంటే ఆ ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే ఎంత పవర్ఫుల్ ఆర్మీ అయినా సరే ఏం చేయలేరండి. సో అంటే ఇంకా ప్రాణానికి తెగించి కూడా మేము ఉంటే ఉన్నాం, పోతే పోయాము, మా భావితరం బాగుండాలి అని జనాల్లో ఎప్పుడైతే ఆ తిరుగుబాటు వస్తుందో ఇంకా ఆ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. అయితే దీంట్లో కొన్ని అంశాలు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, భారత్ కూడా మనం యుద్ధానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కానీ మనము కొన్ని స్టెప్స్ డెఫినెట్లీ తీసుకోవాలి. ఇప్పుడు ఏ చిన్నది ఏమైనా అయినా సరే ఈ సోషల్ మీడియాలో లేకపోతే ఇంటర్నేషనల్ నెరేటివ్ లో పాకిస్తాన్ ఎలా చేస్తుంది, ఎంత విపరీతంగా చేస్తుంది, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఉన్న ఫ్యాక్షన్ ప్లేస్ చేయాలి, దీన్ని యాంప్లిఫై చేయాలి ఈ నెరేటివ్ ని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. సో సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా, ఏ మీడియా అయితే ఎక్కడ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ మీడియా ఆర్ న్యూస్ ఛానల్స్, దాన్ని యాంప్లిఫై చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అక్కడ అన్యాయం ఏదైతే జరుగుతుందో దాన్ని హైలైట్ చేయాల్సిందే. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు ప్రసాద్ గారు, ఇప్పుడు చూస్తున్న విజువల్ ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, సమాహ్ని నుంచి రావల్కోట్ వైపు ఒక భారీ వాహన శ్రేణి బయలుదేరింది. ప్రస్తుతం కాశ్మీర్ అంతటా ప్రజలు పాకిస్తాన్ సైనిక పాలనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ స్వాతంత్రం కోరుతూ వీధుల్లోకి వస్తున్నారు. మొదలైన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇగ్నైట్ అయింది, ఈ మూమెంట్ ఇగ్నైట్ అయింది. సాటి కాశ్మీరీలని అమానుషంగా చంపేస్తున్నారు. ఎందుకంటే ఎంతకాలం తొక్కి పడతారు, కేవలం 20 మందో 25 మందో, వాళ్ళ దృష్టిలో కేవలం ఆ నెంబర్ కూడా హ్యూమన్ లైఫ్కి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీసులు, పంజాబ్ రెజిమెంటు వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ అనమాట. వాళ్ళు 400 మందికి పైగా చంపేశారు. మొత్తం కాశ్మీర్ అంతా కదిలింది చూడండి పగేట్ ప్రసాద్ గారు. సార్ ఏమైందంటే అక్కడ లోకల్ అయిన డిఎస్పీనో ఏదో ఉన్నారు ఆ పోలీసు, వాళ్ళని కూడా పాకిస్తాన్ ఆర్మీ చంపేసింది, ఆయనను కూడా. సో అందు గురించి ఆ వ్యతిరేకత ఇంకా ఉద్యమము పాకిస్తాన్ ఆర్మీకి లేకపోతే పాకిస్తాన్కి చాలా ఉధృతం అవుతుందండి. ఇది ఇంకొక వారం 10 రోజులు ఇంకా సివియర్ అవుతుంది డెఫినెట్లీ. సో మనం ఇక్కడ మిగతా ఏవైతే ఉన్నాయో మన భారతదేశం నుంచి డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ పెట్టి తీరాల్సిందే. ఇంత మంచి అంటే ఇటువంటివి ఏంటంటే హైలైట్ ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయాలి. సో అదొకటి ఉంది. నెక్స్ట్ మనకి కంటింజెన్సీ ప్లానింగ్ కూడా మనం చేసుకోవాల్సింది. ఒకవేళ నిజంగా మళ్ళీ వాళ్ళు ఇక్కడ వస్తే, శరణార్థులు వస్తే ఏంటి పరిస్థితి, ఆ రెడీనెస్ కూడా మనం చేసుకోవాలి దాన్ని. సో అలా ఇంత మనకి 140-150 కోట్ల జనాభా ఉన్నప్పుడు మనము దీన్ని ఇంకా మనకి భారతదేశంలో దీని గురించి ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతుందో అందరూ ఒకే కంఠస్వరంతో చెప్పాలి, పార్టీలకు అతీతంగా.
అది ఇప్పుడు జరిగి తీరాల్సిందే అండి ఇప్పుడు. రైట్, ఫైనల్గా అంబాసిడర్ వినోద్ గారు, ఇప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోని మిలిటెంట్ గ్రూప్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్లోకి వచ్చేసారు అనుకోండి. యాసిన్ మాలిక్ ఎలాగో లోపలే ఉన్నాడు, షబీర్ షా అయితే బయట ఉన్నాడు, నయీం ఖాన్ వీళ్ళిద్దరు బయటే ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా కీ లీడర్స్ అండ్ కాశ్మీరీ లీడర్స్ యాజ్ రైట్లీ సెడ్, ముఫ్తీ గ్రూప్ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళు ఇంకా ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు కాంగ్రెస్ అండ్ మార్క్సిస్ట్ పార్టీ కూడా ఉంది అక్కడ, యూసఫ్ తరిగామి అనే పెద్ద లీడర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రావాలి కదా వాళ్ళ బయటకు వచ్చి. వసు గారు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇది మన టికెట్ గారు అన్నారు ఏంటంటే ఇది ఇది అంటే ఐడియల్ టైం టు డిప్లొమాటికలీ అండ్ దెన్ అదర్వైజ్ ఆల్సో ఫర్ ఇండియా టు యాక్ట్ స్మార్ట్లీ. మనం ఏంటంటే నోరు జారిపోయి ఏదో వాడిని అనటం వీనంటాం అంటే థర్డ్ పార్టీ ద్వారా మనం అంటే ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ గురించి చేస్తున్నట్టు కాదు, అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హెల్ప్ చేయాలనే పద్ధతులు మనం తీసుకురావాల్సి వస్తుంది. దాన్ని పార్ట్ ఆఫ్ ఇట్ ఏం చేయాలంటే లోకల్గా ఉన్న పొలిటికల్ పార్టీస్, ఎన్జిఓస్ వాళ్ళు కనుక ఇప్పుడు ఆల్రెడీ వీ హావ్ సీన్ అంటే ఎంత రెస్పాన్స్ వస్తుందో ఇంకా ఎక్కువ వచ్చి 1971 బంగ్లాదేశ్ వారు ఎలా జరుగుతుందో అలాంటి ఆల్మోస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అక్కడ. కాబట్టి మనకు ఏమైందంటే పాసిబిలిటీస్ ఆఫ్ ఒకప్పుడు ఏంటంటే ఆ బార్డర్స్ మనం పెట్రోలింగ్ చేసి టెర్రరిస్టులు ఎంటర్ అవుతున్నారేమనేది వాళ్ళను కాల్ చేయటం లేకపోతే కస్టడీలో తీసుకోవటం ఏం చేస్తున్నప్పుడు, కానీ ఇప్పుడు మనం బార్డర్ ఏరియాలోనే ఉన్న ప్రజలకు ఏదైతే జరుగుతుందో వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయగలిగితే లోకల్స్ అది కూడా మనం ఎంకరేజ్ చేసి శరణార్థులు వస్తారు. ఓకే, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం లక్షల కోట్లు మనం డిఫెన్స్లో ఎంతో ఖర్చు పెడుతున్నాం, కానీ ఇటువంటి టైంలో వాళ్ళకి కనుక మనం ఏదైతే బేసిక్ నీడ్స్ హెల్ప్ చేసి వాళ్ళు ఒకవేళ క్రాసింగ్ వచ్చారనుకోండి, లెటస్ అంటే వెల్కమ్ దెమ్, రిసీవ్ దెమ్. మనం బంగ్లాదేశ్లో ఎలా చేసినో అదే పద్ధతిలో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా అక్కడ ఉన్నది. సో అటువంటి అప్పుడు మనము చాలా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ అది వదిలిపెట్టి ఏదైనా కానీ యాజ్ ఎ నేషన్గా మనం హౌ వీ రియాక్ట్, తర్వాత యాజ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా చూస్తుంది దాన్ని అన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ సప్రెస్ చేయడం అనేది, తర్వాత ప్రెస్ను సప్రెస్ చేయడం, ఆల్ ఛానల్స్ వాళ్ళు ట్రై చేస్తారు. ఎన్ని చేసినా కానీ అదైతే ఆగే పరిస్థితులు లేదు. ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ ఇప్పుడు వాళ్ళు 38 డిమాండ్స్ అని ఏదో అన్నారు, వాటిలో అన్నీ చూస్తున్నారంటే బేసిక్ అరే మనిషి కనీసం తాగనీకి నీళ్లు, తిననీకి ఇంత బట్ట కట్టుకోనికి, ఉండనికి ఇది, తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోనికైనా, మిగతా చదువుకోనికి అంటే ఏ మాత్రం అక్కడ వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి చివరికి ఈ స్టేజ్కి వచ్చింది. లాస్ట్ స్టేజ్లో వాళ్ళ దగ్గర డూ ఆర్ డై ఆ స్టేజ్లో వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆ ర్యాలీస్ మీరు చూస్తున్నట్టు విజువల్స్ చూస్తున్నట్టయితే ప్రజలు స్పాంటేనియస్ రెస్పాన్స్ వస్తుంది. దాన్ని మనం ఒక విధమైన ఏంటంటే లక్షల కోట్లు మనం వేస్ట్ చేస్తున్నాం ఇది బార్డర్ డిస్ప్యూట్ల వల్ల, ఈ వార్స్ అంటే సిచ్యువేషన్ వల్ల. దాని బదులు ఇప్పుడు దీన్ని ఎన్జిఓస్ని యాక్టివేట్ చేసి పర్టికులర్గా ఉన్న మన ఇప్పుడు జేఎన్కే ఏదైతే ఉన్నదో అక్కడి ప్రజలు కనుక వాళ్ళ అంటే ఆల్మోస్ట్ మొత్తం అంతా యునైట్ అవుతారు. ఏది యాంటీ పాకిస్తాన్కి వచ్చేస్తుంది కాబట్టి ఇంక్లూడింగ్ మీరు అన్న సోకాల్డ్ అదే మన ఆజాదీ కాశ్మీర్ గురించి ఫైట్ చేసే నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు మనం ఒకప్పుడు కొంతవరకు ఇటువంటి వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెట్టి ఏదో అది చేసి వాళ్ళని యాక్టివేట్ చేసి మీరు మాట్లాడండి ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి, వాళ్ళకు న్యాయం చేయండి అని కనుక మనం వీళ్ళని కనుక ఉపయోగించుకోగలిగితే 2 థింగ్స్. ఒకటేమో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పార్టీస్ ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్ను ఒక విధమైన అంటే యాంటీ పాకిస్తాన్ చీలిపోయి మనం చేయటం అనేది కాదు. మన ఐడియాలజీ ఏంటంటే అక్కడున్న ప్రజలకు న్యాయం జరగాలి, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు మన్నించాలి. మనం సపరేట్ అయ్యి పాకిస్తాన్ నుంచి సపరేట్ అయ్యి సాధిస్తారా, పాకిస్తాన్లో పార్టీ సాధిస్తారా, అది ఇట్ ఇస్ స్లోగా డెవలప్ అవుతుంటుంది. బట్ ఇప్పుడు మాత్రం కాశ్మీర్లో ఉన్న ప్రజలు పర్టికులర్గా పొలిటికల్ పార్టీస్, ఎన్జిఓస్ వాళ్ళంతా వీళ్ళకు సపోర్ట్గా ఏదైతే ర్యాలీస్ తీస్తున్నారో ఇంక్లూడింగ్ ఈవెన్ రిసీవింగ్ రెఫ్యూజీస్ ఫ్రమ్ దట్ ఏరియా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళకు ఏదైతే మన బంగ్లాదేశ్ రిపీట్ అవుతుందేమో అనే ఆలోచన నాకు వస్తున్నది. అటువంటిప్పుడు మనం యాక్టివ్గానే పార్టిసిపేట్ చేయక తప్పదు. వాళ్ళకు